డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ప్రకంపనలు సృష్టిస్తున్న ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకు. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రం అంతటా ఇదిగో తెలుగుదేశం పార్టీ కేడర్లో ఈ విధమైన నిర్వేదం ఉంది అనేది కొత్త పలుకు ద్వారా ఏబిఎన్ ఆర్కే చెప్పదలుచుకున్నారు. ఖచ్చితంగా టీడీపీ కేడర్ మొత్తం ఇదే భావిస్తున్నారు అని ఒక ఏకదాటిగా ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చేశారు. నిజంగానే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? 1995 నాటి చంద్రబాబు నాయుడిని చూస్తారు మీరు అని చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి మంత్రాంగం ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి యంత్రాంగం ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫేక్ ప్రచారాలతోటి ప్రజలందరినీ ఊదరగొట్టేస్తాడు అనే దీన్ని మొత్తాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళ మీద ముప్పేట దాడిలాగా ఇలాంటి ఫేక్ ప్రచారాలే చేస్తుంటే మళ్ళీ తిరిగి నమ్మితే కనుక చంద్రబాబు నాయుడుకి కానీ టీడీపీ పార్టీకి కానీ 2029లో మళ్ళీ పాతగతే పడుతుంది అనేది ఆర్కే కొత్త పలుకులో తను సూచించిన ఒక వార్త అనుకోండి. ఈ వార్తలో నిజం ఎంతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక ఏబిఎన్ ఆర్కే గారు రాసిన ఆ కొత్త పలుకులో ఉన్న మ్యాటర్ ఏమిటి అంటే, అందరూ అన్ని ఛానల్స్లోనూ, మెయిన్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అందరూ చెబుతుంది జగన్మోహన్ రెడ్డిని ఉత్తినే వదిలేస్తున్నారు. 6 నెలలు అయినా కూడా ఆయన మీద ఎటువంటి కేసులు కట్టలేదు. చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినప్పటికీ మేము కక్ష సాధింపు చెయ్యం అని అన్నప్పటికీ గాను న్యాయంగా వాళ్ళ మీద, వాళ్ళు చేసిన తప్పుల మీద విచారణ జరిగితే కనుక అందరూ ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఇది రాష్ట్ర ప్రజల్లో ఉన్న భావన. అయినా కూడా చట్టపరమైన చర్యలు ఏవి తీసుకోబట్టం లేదు, అటువైపుకి అడుగే వేయడం లేదు అనేది ఈ రోజున అందరూ భావిస్తూ ఉన్నారు. నిజంగానే ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి భావన ప్రజలందరిలోనూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని అంటే కనుక అనేక పెట్టుబడులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలకి డబ్బులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో పాటుగా రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. 14-19 మధ్య ఎంత అభివృద్ధి జరిగిందో 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పూర్తిగా స్మాష్ చేశాడు. మళ్ళీ 0కి తీసుకొచ్చి పెట్టాడు. 0 దగ్గర స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక పోలవరాన్ని ఎంత ముందుకి తీసుకెళ్దాం అనుకున్నా కూడా ఏవో ఒక అవాంతరాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఉంటే 2029 నాటికి ఈ కూటమిలో కలిసి ఉన్న జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని వదిలేసి వెళ్ళిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా కుదిరితే గనుక ఈ మధ్యలోనే, ఎందుకంటే బీజేపీ తన సొంత మిత్రులను కూడా ఏం వదిలిపెట్టదు. అలాంటి దానికోసం చంద్రబాబు నాయుడిని స్పేర్ చేస్తారు అని అనుకోవటానికి లేదు. పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఆయన ఈ 10 సంవత్సరాల్లో నిర్మాణం చేసుకోలేని ఆ పార్టీని మొత్తాన్ని ఈరోజు నిర్మాణం చేసుకునే దిశగాను అక్కడక్కడ పెద్ద పెద్ద నాయకుల్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళందరితోటి ఈ పని చేసుకుంటూ ఆయన క్రింది స్థాయిలో వాళ్ళకు కూడా పదవులు కానీ 30-40% పదవులన్నీ జనసేనకే ఉండేటట్టుగా అందరూ ఏకదాటిన కృషి చేయాల్సిన అవసరం ఉందని ఓ పక్కన చెప్పుకుంటూ అసలు సౌత్ ఇండియా మొత్తానికి సనాతన ధర్మ వీరుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే అనే ఒక ఎక్స్పోజర్ తెచ్చుకునే దాంట్లోనూ విపరీతమైన కృషి చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక సీజ్ ద షిప్ అని కానీ, లేకపోతే హోంమంత్రి కనుక నేనై ఉంటేనా, ఇలాంటి మాటలన్నీ మనం చూసాం. ఇది ఒక అదునుగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు వైఖరి మళ్ళీ పాతతనంగానే ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే మన మీద కేసులు వచ్చే అవకాశం లేదు. ఈ కొన్నాళ్ళు మనం కళ్ళు మూసుకొని ఉంటే ఎన్నికలు వచ్చే నాటికి వీళ్ళు ఏం పథకాలు అమలు చేస్తారో, లేకపోతే ఏం అభివృద్ధి చేస్తారో. ఎందుకంటే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళ మీద ఎప్పుడూ ఒక వ్యతిరేకతే ఇక్కడ ప్రజల్లో నెలకొంటుంది.
ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ అభివృద్ధి చేయటానికి కానీ చాలా బోల్డ్ అంత డబ్బులు అవసరం. అలాంటి పెట్టుబడులన్నింటినీ సాధించుకురావటానికైనా ఈ రోజున మంత్రదండం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన దగ్గర అంఫట్ అనగానే ఇప్పుడు ఇక్కడ లక్షల కోట్లేం వచ్చి పడవు, దానికి కూడా సమయం పడుతుంది. కాకపోతే ఎన్నికలు 5 సంవత్సరాల్లో తిరిగి వస్తాయి కాబట్టి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ లేదు అని చెప్పుకుంటూనే వీళ్ళు చేసింది ఏమీ లేదు అనే రకంగా ఇప్పుడు ఎక్స్పోజర్ బయటకు వస్తుంటే రాజకీయపరమైన అంశాల్లో చంద్రబాబు నాయుడు వెనకబడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన లాంటి రాజకీయపరమైన అంశాలన్నిటి జోలికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే పని చేస్తాడు. అధికారంలోకి రాగానే రాజకీయం మర్చిపోతాడు. తాను ఈ స్టేట్కి ఒక సీఈఓని, సీఎంని కాదు సీఈఓని అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తాడు అని ఒక నానుడి అందరిలోనూ ఉంది. దాన్ని తిరిగి మళ్ళీ సాకార దిశగానే ఆయన వెళ్తూ ఉన్నాడు, మళ్ళీ సీఈఓ అవతారం ఎత్తుతున్నాడు అనేది ఈరోజు ప్రజల్లో ఉన్న ఒక అభిమతం. దాన్ని అంతటిని తుడిచిపెట్టడానికి ఈ రోజున మరొక అవకాశం ఉంది. 2014-19 మధ్యలో అయితే ఇలా బిల్డ్ చేసుకోవటానికి లోకేష్ అనే వ్యక్తి ఎక్కువగా కృషి చేయలేదు. కానీ ఇప్పుడు 24-29 మధ్యలో పార్టీ కానీ రాజకీయపరమైన వ్యవహారాలు చూడటానికి లోకేష్ తాను స్వయంగా పూనుకున్నాడు. అందుకే ఇప్పుడు టీడీపీ పార్టీలో తన సొంత కోటరీని ఏర్పాటు చేసుకునే దిశగా చాలాసార్లు అడుగు వేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని గతంలో మనం చాలా చెప్పాం. దాన్ని నెగిటివ్ కోణంలో తీసుకున్న టీడీపీ అభిమానులందరూ ఏదో కుండబద్దలు అమ్ముడు పోయిందనో, కుండబద్దలు ఈ వాళ్ళ నానున్నప్పుడులాగా కాకుండా ఈ గౌతమ్ వేరే రకంగా ఉన్నాడనో ఏదో చేస్తూ ఉన్నారు. ఆ రోజు గతంలో 4 నెలల కిందటి నుంచి మనం చెప్పుకొస్తున్న మాటనే ఈరోజు ఏబిఎన్ఆర్కే కూడా తన కొత్త పలుకులే చెప్పింది. ఇదంతా ప్రజల్లో ఉన్న భావన. ఇది కుండబద్దలు తాను స్వయంగా పుట్టించిన మ్యాటరు కాదు, లేకపోతే ఏబిఎన్ఆర్కే అతను ఒక ఫేక్గా రాసేసిన మ్యాటరు కాదు. ఇది ప్రజల్లోంచి వస్తున్న భావనే. ఈ భావన మొత్తాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇదే మాట్లాడతారు. కాకపోతే ఈ రోజున లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టబోతూ ఉన్నాడు. రాజకీయం చేయడానికి లోకేష్ ఉన్నాడు. మనకు కొంతమంది కొన్ని రకాలుగా చెబుతున్న మాటల ప్రకారంగా ఈ సంవత్సరం తరువాత లోకేష్ స్వయంగా ఈ రాజకీయపరమైన అంశాలన్నింటిలో ఈ కక్ష సాధింపు అనేది లేకపోయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కట్టడి చేయటం కోసమో, వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసమో ఇత్యాది వ్యవహారాలన్నింటినీ ఆయన ఖచ్చితంగా చూడబోతున్నాడు. రెడ్ బుక్ మళ్ళీ ఓపెన్ చేయబోతున్నాడు అని కొంతమంది చెబుతూ ఉన్నప్పటికీ ఓపెన్ చేసేదాకా అది ఓపెన్ అవుతుందా లేదా అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీంట్లోనే నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ రాష్ట్ర ఈ పెట్టుబడులు వచ్చే దాంట్లోంచి కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలోంచి కానీ సొంత ఆదాయం తెచ్చుకోవటం ఎలాగా, ఎంత ఎక్కువ మొత్తంలో సొంతంగా ఆర్జించుకునే అవకాశాలు ఉన్నాయనేది అందరికీ చూపించి వెళ్ళిపోవటం మూలాన 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట ఇన్ఛార్జీలు ఎవరికి వాళ్ళు బాగా దండుకునే అంశంలోనే ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు అనే ఒక నానుడి కూడా ఇప్పుడు ప్రజల నిండా వ్యాపిస్తూ ఉంది. దీని అంతటినీ ఓవర్కమ్ చేసి మరి లోకేష్ ఎప్పటికీ ఈ కార్యక్రమం అంతా చేపడతాడో, ఇప్పుడున్న ఈ అపవాదిని ఏ రకంగా మసిపూసి మారేడికాయ చేయటమో లేకపోతే ఆ భావాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్కే పలుకుల్లో కొంత నిజం ఉన్నప్పటికీ గతం లాంటి పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ లోకేష్ ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.